ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అందుకుని ఆ వాగ్దానం ప్రకారం ముందుకెళ్తామండి. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, మనము మేలు చేయుట యందు విసుగక ఉందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సెలవిస్తున్న మాట, మనము మేలు చేయుట యందు విసుగక ఇందుము అని, ఆ తర్వాత మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని అంటున్నాడు. అంటే మీరు ప్రతి దానిని బట్టి మేలు చేయుటలో, మేలు చేసే విషయంలో అలసిపోకుండా, ఆ తర్వాత మేలు చేయుట యందు విసుగగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి మరి మేలు చేసే విషయంలో విసుగక మనము దేవుడి ముందు మన ముందుకు కొనసాగినప్పుడు ఆ మేలు అన్న దానికి తగిన కాలమందు పంట కోతుము అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. మేలు అంటే ఏంటిదండి? ఇతరుల మంచి కోరడం. మేలు అంటే ఎంతసేపు మనకు మనం దాచిపెట్టుకోవాలి, మనకు మనం సమకూర్చుకోవాలి, మన వాళ్ళకి ఇచ్చుకోవాలి, మన అవసరాలు మాత్రమే మనం తీసుకొని మన 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 అన్న విషయంలోనే మనం ఆగిపోతామండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఇతరులను ఆదరించే విషయంలో కానీ, బలపరిచే విషయంలో కానీ, వాళ్ళను ఓదార్చే విషయంలో కానీ, దేవుని వాక్యం చెప్పే విషయంలో కానీ, దేవుని కృపను ప్రేమను వివరించే విషయంలో కానీ, లేక కంటికి కనిపించే సహాయమును చేసే విధంగా కానీ, వాళ్లకు ఆకలితో ఉన్నారా భోజనం పెట్టండి, వస్త్రాలు లేవా వస్త్రాలు ఇవ్వండి, అవసరాలు తీరడానికి ధనాన్ని ఇవ్వండి, ఏదైతే కోల్పోయి ఉన్నారో నీది ఇచ్చేసే మొత్తం అని చెప్పట్లేదు దేవుడు. వాళ్లకు మేలు చేయమని మాట్లాడుతున్నాడు. నీతో ఉన్న దానిలో కొద్దిగా వాళ్ళకి ఇవ్వండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఆ మేలు చేసే విషయంలో ఎలా ఉండాలంట? ఈ రోజు నా పక్కన స్నేహితులు ఉన్నారనో, ఇంటి వాళ్ళు ఉన్నారనో నేను సహాయం చేసినట్టు నటించి, ఆ తర్వాత ఇంకొక మళ్ళీ సమయం వచ్చినప్పుడు నాతో ఎవరు లేనప్పుడు నేను ఎవరికి ఏమి ఇవ్వకుండా నాది నేను దాచుకుంటానంటే కాదండి. నిన్ను చూసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనుదృష్టిలో నువ్వు ఎప్పుడు కూడా యథార్థంగా నిలబడాలి. అందుకే దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఏలనగా, తన ఆత్మను మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని దేవుడు సెలవిస్తున్నాడు. మేలు చేసే విషయంలో విసుగు రాకూడదండి. ఒక వ్యక్తి ఉన్నాడంట, చాలా తనకున్న దానిలోనే తను గడుపుకుంటూ, తనకున్నది ఎప్పుడైనా ఇతరులకు ఏదైనా అవసరం వస్తే అందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ నచ్చిన వ్యక్తిగా జీవించేవాడంటండి. అయితే ఒకసారి అనుకోకుండా వాళ్ళ భార్య, ఎప్పుడు చూడు మన దగ్గర ఎంత ఉందో చూసుకోవు, ఎంత ఉందో కాదు, ఎవరైనా వచ్చి అడగడం ఆలస్యం, అన్ని ఇచ్చేస్తూ పోతా ఉండు, రేపు మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది అని చెప్పి ఆమె ప్రతిరోజు సరిగేది గొనిగేదంటండి. అయితే కొంతకాలానికి వీళ్ళకు కష్టం వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ పోయిన తర్వాత పాపం ఆ విషయంలో చాలా పేద స్థితిలోనికి వాళ్ళు వచ్చేసారండి. వచ్చినప్పుడు వాళ్ళ భార్య ఇతన్ని ఎప్పుడు కొనిగేదంట, చూసావా, అందుకే నేను ముందు నుంచి చెప్తుంటే ఏమాత్రం దాచి పెట్టుకోలేదు, ఉన్నదంతా అందరికి దానం చేసావు, ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది, మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాము అని చెప్పి ఆమె అనుకుంటూ ఉన్నప్పుడు, ఎప్పుడో అండి కొన్ని సంవత్సరాల క్రితము ఆయన ఇతని దగ్గర మేలు పొందినటువంటి ఒక వ్యక్తి ఆయన చనిపోతూ వాళ్ళ పిల్లలకు చెప్పి, తన ఆస్తిలో ఆయనకి ఎవ్వరు లేరు ఆదరణ అని చెప్పి, ఆ ఆస్తిలో సగభాగం ఇతనికి పోయి చేరాలి అని చెప్పి ఆ ఆస్తిని, ఇతని పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలను ట్రాన్స్ఫర్ చేశారంట, పంపించారంట అండి. వెంటనే అతని దగ్గరికి అవి చేరగానే, ఎప్పుడో నేను ఎవరికో ఏదో ఇచ్చాను, నాకు అర్థం కావట్లేదు, ఎవరికి ఇచ్చానో గుర్తు రావట్లేదని ఆయన చాలా బాధపడిపోయి వెంటనే మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. ప్రభా, ఎప్పుడో నేను ఎవరికో మేలు చేశాను, ఆ మేలు కూడా నాకు గుర్తు లేదు ప్రభా ఇప్పుడు, కానీ ఆ మేలును నువ్వైతే మర్చిపోలేదు నా దేవా, నువ్వు మర్చిపోకుండా ఇప్పుడు తగిన సమయం అందు నేను పంట కోసే విధముగా నీవు నాకు సహాయం చేశావు నా తండ్రి, ఏమని నిన్ను స్తుతించాలి, ఎలా వర్ణించాలి ప్రభా అని చెప్పి మోకరిల్లి ఉన్న పాటున ప్రభు దేవుణ్ణి గణపరచాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా నీకున్నంతలో అనేకుల కొరకు మేలైన కార్యములు చేస్తున్నావా? అందరిని నువ్వు ఆదరిస్తున్నావా? నీ కొరకు నువ్వు ఆలోచించకుండా నీ దగ్గర ఉన్నది 10 మందికి పెట్టాలన్న ఆలోచనతో ముందుకు కొనసాగుతున్నావా? నీ మేలు కూడా ఎన్నడూ దేవుడు మర్చిపోడండి. నువ్వు మేలు చేసే విషయంలో నువ్వు విసిగిపోవట్లేదు, నీకు తగిన కాలమందు పంటనిచ్చే విషయంలో దేవుడు కూడా అలసిపోడని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి భయపడకండి. మేలు చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా విసుగక ఉండిన ఎడల ఈరోజు వాగ్దానముగా మనము అలయక మేలు చేసి తిమ్మని, నువ్వు అలసిపోయే విధంగా కూడా
నువ్వు మేలు చేసుకుంటూ వచ్చినావంటే ఆయన ఏం చేస్తాడంట, తగిన కాలమందు పంట కోయుదువు అని ఈరోజు ఈ వాక్యము ద్వారా, ఈ వాగ్దానము ద్వారా దేవాది దేవుడు నిన్ను దర్శించి నీ ఎద్దకొచ్చి నీకు మాట్లాడుతున్నాడు. భయపడకండి, ఎప్పుడు ఇదే స్థితిలో మీరు ఉంటారు, ఎప్పుడు ఈ కృంగిన స్థితిలోనే ఉండరు. మీరు చేసిన మేలైన కార్యములను బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ ముందుకు వస్తున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు ప్రభా. మమ్మల్ని అందరినీ నీవు ప్రేమించి గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలోని వాగ్దానమును మాకు ఇచ్చావు ప్రభా. మేలు చేయటందు అయ్యా, విసుగక మేము ఉన్నప్పుడు, అలయక మేము ఉన్నప్పుడు ప్రభా తగిన కాలమందు పంటకు వస్తామని నువ్వు సెలవిచ్చావు తండ్రి. అయ్యా, విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారముగా జీవించే ధన్యత మాకు దయచేయండి. మీకే వందనాలు ప్రభా. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోనండి, సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. సార్వత్రిక సంఘాలన్నీ మీ చేత ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి నాయన. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. వివాహము కాని వారికి ప్రభా మంచి వివాహ జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. ప్రభా మీకే వందనాలు. బిడ్డలు, చిన్న బిడ్డలకు కాపుదల దయచేయండి. వృద్ధులను మీ నాయన ఆశ్రయంలో ఉంచి మీరు మహిమ పొందండి. సర్వమందును మహిమ పొందుతున్న దేవాది దేవుడు అని నిన్ను మహిమపరుస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన నీ యొక్క పరిశుద్ధ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవుడికి స్తోత్రము. ఈ ఛానల్ ఎవరికైతే ఆదరణ కలిగింది, వాక్యం ద్వారా ఆదరించబడ్డామని అన్న వాళ్ళు దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకులకు వాక్యం తెలియని వాళ్లకు ఆదరణ లేని వారి కొరకు ఈ వాక్యాన్ని పంపించండి. ప్రైజ్ ది లార్డ్. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవానికే